మనం డబ్బులు కట్టి మనమే కష్టపడతాం. ఎక్కడ ఏంటది? వైన్ షాప్లోనే. వైన్స్ వైన్ షాప్లోనా? కష్టపడతారా? కష్టపడరా? కష్టపడతారు మీరు. కష్టం కాదు అది, కష్టం కాదు అది. ఒకసారి అందరి ఫేసులు చూడు. కష్టంగా రావతలేము ఇప్పుడు. మరి అంత కష్టపడి ఎందుకు పని చేయాలి? ఇంకో పని ఉంది కానీ చెప్పొద్దు. సెన్సార్ కట్టలేదు వద్దులే, సెన్సార్ కట్టలేదు వద్దులే. ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నీకు రిలేటెడ్, అబ్బాయిలకి ఎక్కువ రిలేటెడ్ అది. అబ్బాయిలు ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. నువ్వు బచ్చగా నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. అమ్మాయిలో జాబింగ్ పోయినప్పుడు బ్యాగులు మోయాలి. మా ఊరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్. బ్యాగులు ఓడి మోసాడు, అది కష్టం కాదు మళ్ళీ మాకు. మరి ఇద్దరు వెళ్ళి మా ఊరు చాలా మోసాడు. ఏం వాడకవయ్యా. మరి ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకరు పట్టుకోవాలి, ఒకరు మోయాలి. ఒకరు షాపింగ్ చేస్తారు, ఇంకొకరు మోయాలి. కానీ బిల్లు మాత్రం మేమే కట్ట. ఆవు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అంటే ముందు మీరే ఉంటారు కదా. అమ్మ ముందు వెనక మమ్మల్ని అంటారు మొత్తం అటు ఇటు ఆశ్రయం తాట్లు అరిగిపోతున్నాయి. మీకు రిలేటెడ్, అబ్బాయిలకి రిలేటెడ్ ఎక్కువ, అమ్మాయిలు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ. హింట్ ఇచ్చాను, అబ్బాయిలకి రిలేటెడ్. అమ్మాయిలు కూడా వెళ్తారా? కొంచెం లావుగా అయితే వెళ్తారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే, అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? బాధలు మర్చిపోనిక ఎందుకండి అన్ని బాధలు వస్తాయి సమాజం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అమ్మాయిల వాళ్ళంట అది 90% సొల్యూషన్. అది డ్రింక్ చేస్తేనే బాధలు మర్చిపోతారా? ఇంకా నార్మల్ గా మర్చిపోలేరా? మత్తులో ఉన్నప్పుడు మత్తు. అమ్మాయి మత్తు వదలడానికి ఆ మత్తు. కంట్రీలో ఉన్నావు బేట. అమ్మాయిల గురించే. మేమైతే మోస్ట్లీ ఫన్ కోసం తాగుతాం, మాకేం బాధలు లేవు. ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి తాగుతాను. ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి తాగుతాను. అయితేనే తెలుస్తుంది అంటారా? నార్మల్ గా తెలీదా? దాని మీద రాసిందంటే తప్పు, ఫేక్. మేము నమ్మం అలాంటి, నమ్మం మేము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు? కట్నం పైసలు వస్తాయి. పైసలు కోసం అన్నమాట. మంచి అమ్మాయి అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళనే అవుతారు, అది ఆటోమేటిక్. పైసలు ఈజీగా వస్తాయి, ఇంకా దాంతో జర కమర్షియలా? పక్కా కమర్షియల్. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? లవ్ మ్యారేజ్ బెటర్. మ్యారేజ్ ఎందుకు? అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏ అరేంజ్ మ్యారేజ్ అయితే అండర్స్టాండింగ్ ఉండదా? ఉండదు, తప్పు ఉండదు. అంత తొందరగా రాదుగా అండర్స్టాండింగ్, టైం పడుతుంది. లవ్ మ్యారేజ్ అంటే అండర్స్టాండింగ్ చేసుకొని లవ్ చేసుకొని టైం ఉంటుంది. ఇప్పుడు దాకా వచ్చినా కానీ ఏమన్నారు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సేమ్ లవ్ మ్యారేజ్. ఎందుకు లవ్ మ్యారేజ్? రీజన్స్ కూడా సేమ్. కట్ కాపీ పేస్ట్. కట్ కాపీ పేస్ట్ ఏంటి? చెప్పింది కదా అవే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అండర్స్టాండింగ్. ఎన్నిసార్లు తాగొచ్చినా కూడా ఏమన్నారు? లవ్ మ్యారేజెస్ బెటర్ అంతే. ఇంకా అరేంజెస్ మ్యారేజ్. ఏ రీజన్స్ ఏం? లవ్ మ్యారేజ్ చేసుకొని లవ్ చేసినాం అంటే చేసి ఇచ్చిపెట్టడం కాదు, వాళ్ళని పెళ్లి చేసుకొని ఇంట్లో పిచ్చి. మెయిన్ అదే ఫస్ట్ అమ్మాయిలకి. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మరి జెన్యూన్ అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు. ఈ మాట అనే 100 మంది మీరు అమ్మాయిలు చెప్పండి. మీరు ఆబ్వియస్లీ అమ్మాయిలే అంటాను నేను. అబ్బాయిలు. మీరు అమ్మాయిలు అడిగినా కూడా అబ్బాయిలు చెప్తారు ఈ మ్యాటర్ మాత్రం. నన్ను అడగండి అయితే. 90% మీరు 100 మంది కాదా, 100 మెంబర్స్ అడగండి, దాంట్లో 90 మెంబర్స్ అబ్బాయిలనే చెప్తారు. భజన మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప. గర్ల్సే చెప్తారు అబ్బాయిలే జెన్యూన్ అని. ఎందుకలా? అమ్మాయిలు కూడా చాలా మంది జెన్యూన్ ఉంటారు. అంత కాని ముచ్చట. అది ఒక పాట ఉంది, మీరు ఇప్పుడు విన్నారా? నమ్మద్దు ఆడళ్ళలోని ప్రేమలని. నార్మల్గా సాంగ్స్ అవి అమ్మాయిలకే రిలేటెడ్ అని ఎందుకు అనుకోవాలి? అది ఒరిజినల్ లైఫ్ నే సాంగ్ లెక్క రాజురు. సాంగ్ బాగుంది కాబట్టి రాసుంటారు, లిరిక్స్ బాగున్నాయి కాబట్టి రాసుంటారు. పాట ఉండాలి, లిరిక్స్ రాయడానికి ఎంత కష్టపడి అంటే మిమ్మల్ని కొంచెం పైకి తేయడానికి అలా రాశారనమాట సాంగ్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ రాజండు, లిరిక్స్ సొంత అనుభవం. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? ఫ్లాస్క్ ఉంటుందా? టీ ఫ్లాస్క్. హోటల్లోనే ఉంటుంది కదా.
వేడిగా ఉంటుంది. హోటల్లో టీ ఎక్కడ ఉంటుందంటే వేడిగా ఉంటుంది. ఎలా ఉంటుంది అందులో ఎక్కడ ఉంటుంది అన్నాను. వాళ్ళు పెట్టిన కాడ ఉంటుంది. మధ్యలో ఉంటుంది. టీ దగ్గర ఉంటుంది. టీ దగ్గర ఉంటుంది. అదే ఎక్కడ ఉన్న చోట ఎక్కడ ఉన్న చోట ఏంటి? ఆయన ఎవరు? వాళ్ళు పెట్టిన దగ్గర. టీ మాస్టర్ దగ్గర ఉంటుంది. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సార్ ఇంకా ఆన్సర్ చెప్పరాదు మీరు. అయినా ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. హోటల్ టీ అక్కడ ఉంటుంది. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది అంటే ఓకే ఈకే మిడిల్లో ఉంటుంది. హోటల్లో మధ్యలో ఉంటాయని చెప్పాడు. దేనికి మధ్యలో? దేనికి మధ్యలో? హోటల్కి మధ్య కాదు, ఓకే ఈకే మధ్య. మోసం చేస్తుంది. పోదాం బా. అరే నీ కోపం వచ్చిందంటరా? పదండి సార్ మనం వెళ్ళిపోదాం. మొత్తం చూడ చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అన్నాను, మీరు మధ్యలో అన్నారు. ఇంకొంచెం కరెక్టే చెప్పండి అని. హోటల్లో మధ్యలో ఉంటుంది. దేనికి మధ్యలో ఉంటుంది? హోటల్. ఇంకొద్దులే. హోటల్. ఇంకొద్దులే. ఇంకోటి వచ్చింది తొందరగా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసి ఎక్కడున్నారా అంటే రోడ్డు మీద ఉన్నానంటే అవుతుందా? ఏరియా పేరు చెప్పాలి కదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. లేదు మేము మెగాజిట్ పక్కన ఉన్నా అని చెప్తాం. అది అంటే కన్ఫర్మ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి కదా. ఇది కూడా సేమ్. రైట్ రైట్ కరెక్ట్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.